మనకి ఇప్పుడు జాతకాలు ఆస్ట్రాలజీలు మీలాంటి వాళ్ళు అసలు ఎవరు నమ్మరు, పక్కన పెట్టండి. కాకపోతే టైం విల్ బి ద ఇండికేటర్. దాన్ని నమ్మాలి కదా. రోజుకి మనకి 24 గంటలు ఉండేది టైం కాదు. కాలం అనేది గోచారంలో కాలం అనేది ఒకటి ఉంటుందండి. దాని ప్రకారంగా వీళ్ళకి ఎందుకు ఇలా అనుభవిస్తున్నారు, అది కర్మ శుద్ధి చేసుకోవడం వరకు వస్తుందా, అది దాటలేకపోతున్నారా, ఆ ప్రయత్నం దగ్గర యూనివర్స్ వాజ్ సెండింగ్ యూ ఏ సిగ్నల్, అది చెక్ చేసుకోవడం అలాంటిది. సో అలా వాళ్ళకి ప్రాప్తం యోగం ఉండి వాళ్ళకి ఇలా వెళ్ళొచ్చు అనేది కనుక తెలిస్తే దెన్ దిస్ ఈజ్ లైక్ ది ఈజియెస్ట్ సొల్యూషన్ టు కమ్ అవుట్ ఆఫ్ వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ మైట్ దే ఆర్ ఇంటూ. ఓకే, ఇప్పుడు ఇందులో ఉదాహరణకి ఏదైనా ఎనీ టైప్ ఆఫ్ డిజార్డర్తో ఆటోఇమ్యూన్ కావచ్చు ఎనీ టైప్ వచ్చినప్పుడు ఎలాంటి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ ప్రాణాయామం టెక్నిక్స్ కానీ మనం చెప్పాలి అందరికీ ఒకటే ఉంటాయా, ఒక్కొక్కరికి ఒక విధంగా? ఇక్కడ వాళ్ళకి టెక్నిక్ అంటే ఏముండదండి, అది తెలుసుకోవడానికి చేసే వాళ్ళకి ఆ టెక్నిక్ తెలియాలి. సో మెయిన్ సెషన్ దానికి ఏంటంటే మనం మెమరీ సెషన్ అంటాం. ఈ స్తంభన ఈ బంధనం ద్వారా వాళ్ళ లోపలికి వెళ్ళగలిగే, అంటే వాళ్ళ ఆరాలోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ డీకోడ్ చేయడం. అంటే పూర్వకాలం మీరు కనుక చూసి ఉండుంటే యోగులు వాళ్ళ తపోబలంతో ఎగరడం, యాస్ట్రల్ ట్రావెలింగ్ చేయడం, 2-3 ప్లేసుల్లో ఒకటేసారి కనిపించడం, శరీరాన్ని బరువు పెంచడం, బరువు తగ్గించడం, అగ్నితో కలపడం, వాయువుతో కలపడం, గాలిని కూడా బెండ్ చేసి వాడేంత ప్రక్రియలు చేయడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆ ప్రక్రియలు వీటి నుంచి వస్తాయన్నమాట.